హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ డిజైన్ అండి. నేనైతే లైనింగ్ క్లాత్ ఈ విధంగా నీళ్ళు తీసేసి ఐరన్ చేసి ఈ విధంగా 2 పీసుల కింద కట్ చేసుకున్నానండి. ఇది బ్యాక్ పార్టు. ఇలా మనం ఖర్చుకి ఎగుడు దిగుడు ఉంటుంది కదండి, దాన్ని లైన్గా తీసేసి ఇలా ఖర్చు కోసం పావించికి ఒక డాట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఆది బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఇలా చెక్ చేసుకుని ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ డాట్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 2 ఇంచు ఈ విధంగా ఆది బ్లౌజ్ తీసుకోవాలండి. ఇది మామూలు డీప్ నెక్ బ్లౌజు, బోట్ నెక్ కటింగ్ చూద్దామండి. మామూలు నార్మల్ బ్లౌజ్తోనే ఇలా పొడవు ఎంత ఉందో అంతా చెక్ చేసుకుని ఈ విధంగా డాట్ పెట్టుకుని ఒక లైన్ గీసుకున్న తర్వాత ఖర్చు కోసం ఇంకో 1/2 ఇంచు లైన్ గీసుకోవాలి. మనం ఇలా సైడ్ కుట్టు నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. నార్మల్గా ఇలా చెక్ చేస్తూ ఉంటారు. ఇలా చెక్ చేసుకుని ఇలా డాట్ పెట్టుకున్నా కూడా మనం ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలండి. నేనైతే నార్మల్గా ఇలా పెడుతున్నాను, తర్వాత చెక్ చేసుకుని చూసుకుందాము. ఇలా బోట్ నెక్కి అయితే బ్యాక్ పార్ట్ డాట్స్తో కాకుండా మనకి ఇలా 8 ఇంచులు వచ్చింది అనుకోండి, దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఓన్లీ బ్యాక్ డాట్స్తో కాకుండా ఇలా దాన్ని ఫోల్డ్ చేసుకుని దానికి 2 ఇంచులు జాయిన్ చేసుకోవాలి. 2 ఇంచులు జాయిన్ చేసుకుంటే నెక్ షోల్డర్ కలిపి వస్తుందండి. మామూలుగా ఉజ్జాయింపుగా నేను మీకు చెప్తున్నాను. లేదంటే ఇప్పుడు మనం డాట్ పెట్టాం కదా, చూపిస్తున్నాను. డాట్ వేయకుండా డాట్ పెట్టాం కదా, అక్కడి నుంచి పైన కూడా సమానంగా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలాగే పైన కూడా అదే విధంగా డాట్ పెట్టేసుకోవాలండి. కానీ అందరికీ ఒకలా ఉండదండి బాడీ మెజర్మెంటు. అందరు భుజాలు కొంతమంది లావుగా ఉంటాయి, కొంతమంది సన్నగా ఉంటాయి. అలా కాకుండా బాడీదే నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో బాడీతో చెక్ చేసుకుంటే సరిపోతుందండి. లేదంటే ఈ విధంగా 1/2 ఇంచు అటు ఇటు అవుతుందండి. అదే చెప్తున్నాను నేను. అందరి బాడీలు ఒకలా ఉండవు కదా, దాన్ని బట్టి బాడీ మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. బోట్ నెక్కి అయితే చూసారా 14.5 ఇంచులు ఉందండి. నేను బాడీని కొలుచుకున్నాను. ఈ విధంగా దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఎంత వచ్చిందో అంతా చూసుకోవాలి. చూసారా 7.5 వచ్చింది. నార్మల్గా అయితే మనకి ఎంత వచ్చింది, 7 ఇంచులు వచ్చిందండి. చెక్ చేసిన తర్వాత మామూలుగా కింద పాటు ఇక్కడి నుంచి దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి దానికి 2 ఇంచులు జాయిన్ చేస్తే మనకి 7 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మామూలుగా మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి 14.5 ఇంచులకి 7.5 మధ్యలోకి ఆఫ్ చేస్తే 7.5 ఇంచులు వచ్చిందండి. మనం ఈ 7.5 ఇంచులు ఇక్కడ పెడుతున్నాను అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా ఒక డాట్ పెట్టుకోవాలి 7.5 ఇంచులకి. ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత ఇలా చెస్ట్ లూజ్ దగ్గర చెక్ చేసుకోవాలండి. ఉక్సీ పట్టి దగ్గర పట్టుకుని ఫస్ట్ కుట్టుకి ఒక డాట్ పెట్టేసుకోవాలి. చూసారా ఒక గీత తక్కువ ఉందండి. అందరి బాడీలు ఒకలా ఉండవు కదా, మనం ఆది బ్లౌజ్తో ఒకలా ఉంటుంది, మనం లెక్కల ప్రకారం ఒకలా ఉంటుందండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఆలోచిస్తే మనకి 1-2 సార్లు ఒకసారి ట్రై చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఆలోచనలు అవంతట అవే వస్తుంటాయి. ఇప్పుడు మనం 7.5 ఇంచులకి నెక్ షోల్డర్ కలిపి డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి నెక్ షోల్డరు 2.5 ఇంచులు పెట్టుకోవాలి. 2.5 ఇంచులు పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి 4 ఇంచుకి ఒక డాటు, ఇలా నెక్ వైపు 4 ఇంచుకి ఒక డాటు ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. చూసారా 2.5 ఇంచులు పెట్టానండి నెక్. మనం ఎక్కడి నుంచి డాట్ పెట్టుకున్నామో అక్కడికి ఇలా కింద వైపుకి 6 ఇంచులకి మనం ఫస్ట్ సైడ్ కుట్టుకి డాట్ పెట్టుకున్నాం కదా, యాక్చువల్లీ మామూలుగా చూద్దామండి. ఇలా డాట్ పెట్టుకుని ఇది ఎంత వచ్చిందో అంతా పెట్టుకోవాలి. కరెక్ట్గా వచ్చిందో లేదో తర్వాత చూద్దాం. మామూలుగా ఉజ్జాయింపుగా అలా పెట్టానండి. నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో అంతా ఇటువైపు పెట్టుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర. ఇప్పుడు మనం ఇలా డాట్లు పెట్టుకున్నాం కదా, దీని ప్రకారం ఇలా డాట్లు పెట్టేసుకున్నాక బ్యాక్ సైడు డీప్ నెక్ ఎంత వచ్చిందో అంతా ఈ విధంగా ఆది బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా చెక్ చేసుకుని ఒక డాట్ పెట్టుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచు, అసలు 1/2 ఇంచు ఇలా లైన్ గీసుకోవాలండి. ఇలా గీసుకున్న తర్వాత మనం ఇలా ఎల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా
ఎల్ షేప్ వచ్చేలాగా ఆర్మ్ రౌండ్ దగ్గర లైన్ గీసుకోవాలి. మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో తర్వాత చెక్ చేద్దామండి. ఇప్పుడైతే ఇలా నెక్ దగ్గర ఈ విధంగా ఎల్ షేప్ లాగా రౌండ్ గీసుకోవాలి. ఇది బోట్ నెక్ కదండి. సేమ్ అదే విధంగా కింద వైపుకి డీప్ నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడికి లైన్ గీసేసుకోవాలండి. కరెక్ట్గా మీకు బ్రాడ్గా కావాలనుకోండి కొంచెం క్రాస్గా లైన్ గీయండి. కిందకు వచ్చేసరికి నేను కిందకు వచ్చేసరికి కొంచెం ఇలా బ్రాడ్గా కావాలనేసి నేను కొంచెం క్రాస్గా లైన్ గీసాను చూసారా. అలాగే నెక్ దగ్గర ఈ విధంగా నెక్ దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర ఈ విధంగా కరువు స్కేల్ తీసుకుంటే బాగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఈజీగా వస్తుందండి. ఇలా ఒక డాట్లు పెట్టేసుకోవాలి, లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడైతే కింద వైపు నెక్ దగ్గర మనం లైన్ గీసాం కదా, అక్కడి నుంచి 2 ఇంచులకు ఒక డాట్ పెట్టుకోవాలండి. ఇలా డాట్ పెట్టుకుని మనం పైన నెక్ డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి 1/4 ఇంచుకి ఒక డాట్ పెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో. అక్కడ డాట్ కాడి నుంచి క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. చూస్తున్నారు కదండి వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా మనం 2 ఇంచులకి డాట్ పెట్టుకున్నాం కాబట్టి అక్కడి నుంచి క్రాస్గా ఒక లైన్ గీసేసుకోవాలి. ఆ లైన్ని ఇలా డీప్ నెక్ కిందకి క్రాస్గా లైన్ గీసేసుకోవాలి. చూసారా వీడియోలో చూపించిన విధంగా చాలా ఈజీగానండి. ఇలా మనకి ఈ మోడల్ కావాలనుకుంటే ఇలా ఈజీగా కూడా డ్రా గీసుకోవచ్చు. మనకి బ్రాడ్గా కావాలనుకోండి కొంచెం లోపల వైపుకి గీసుకోండి సరిపోతుంది. అలా గీసుకున్న తర్వాత ఇలాంటి మూత ఒకటి తీసుకోండి. మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు, ఇలా మీడియం మధ్యలో ఉండే మూత ఒకటి తీసుకున్నారనుకోండి ఈజీగా కట్స్ బాగా వస్తాయి. ఇక్కడ మధ్యలోకి పెట్టి కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఫస్ట్ గీతకి కొంచెం గ్యాప్ ఇచ్చి మనం లైన్ గీసుకున్నాం కదా ఆ క్రాస్గా లైన్ మధ్యలో పెట్టాలండి. మూతను తీసుకెళ్ళి అలా మూత మధ్యలో పెట్టారనుకోండి మనకి కట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అనుకోండి ఇలా ఈజీగా 1-2 సార్లు ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. మనకి కట్స్ అనేవి సరిగ్గా రాలేదనుకోండి తర్వాత ఈ విధంగా మళ్ళా లైన్ చేసుకోవాలండి. కష్టం అనుకోకూడదండి, మనకు నేర్చుకోవాలని తపన ఉండాలి, కానీ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇలా క్రాస్గా పైన వైపు కొంచెం క్రాస్గా రాలేదు కదండి, దాన్ని కొంచెం బ్రాడ్గా రావాలనేసి మళ్ళీ లైన్ గీస్తున్నాను ఫస్ట్ నుంచి. ఇలా కరెక్ట్గా రాలేదనుకోండి లైన్ గీసేసిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు చూసారా బాగా వస్తుంది. మీకు ఒకవేళ కరెక్ట్గా రాలేదు మళ్ళీ తప్పు గీసేసామనుకున్నారనుకోండి తడి క్లాత్ తీసుకుని దాన్ని తుడిచేసి మళ్ళీ లైన్ గీసుకున్నారనుకోండి మనకి ఈజీగా వస్తుంది. ఇప్పుడు లైన్ డ్రా గీసేసుకున్నాం కదా బ్యాక్ పార్టు. ఇప్పుడు ఈ విధంగా బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్టు ఈ విధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర చెక్ చేసుకోవాలి. 9 ఇంచు వచ్చింది కదండి. ఇప్పుడు నెక్ దగ్గర క్రాస్గా బోట్ నెక్ కదా కింద వైపుకి అనమాట 1/4 ఇంచు కిందకి లైన్ గీసుకోవాలండి. షోల్డరు కింద వైపుకి కిందకు ఉంటుంది కదా జారినట్టుగా నెక్ దగ్గర షోల్డర్ దగ్గర దాన్ని క్రాస్గా వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా లైన్ గీసుకోవాలండి. ఇది వేస్ట్, ఈ 2 ఖర్చు అసలుని. ఇలా లైన్ గీసుకున్న తర్వాత కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ వచ్చిందో లేదో చూసుకోవాలన్నమాట. మనం బ్లౌజ్తో డాట్ పెట్టాం కదండి, ఇలా పెట్టుకున్న తర్వాత కూడా ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకున్నారనుకోండి ఈజీగా వస్తుంది, ఈజీగా అర్థమవుతుంది. ఒక్కొక్కసారి బాడీని బట్టి మనం సైడ్ కుట్టుకి డాట్ పెట్టుకున్నాం కదా సేమ్ అలాగే వస్తుంది. ఒకదానికైతే ఇలా రాదండి. ఇప్పుడు మనం రాలేదు కదా కింద వైపుకి లైన్ గీసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా కింద వైపుకి లైన్ గీసుకుని మళ్ళీ ఆర్మ్ రౌండ్తో ఈ విధంగా స్కేల్ తీసుకుని ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ గీసేసుకోవాలి. ఒకవేళ కిందకి రాలేదనుకోండి పైన గీసుకోవాలి, పైకి రాలేదనుకోండి కిందకి గీసుకోవాలి. అలా మీకు అర్థమైపోతుందండి ఈజీగా. ఇప్పుడైతే కొంచెం తక్కువ వచ్చిందండి, మనకి గీతలో కూడా తేడా వస్తుంది. ఇలా ఆర్మ్ రౌండ్ దగ్గర కరెక్ట్గా గీయపోయినా కూడా సరిగ్గా వస్తుందండి, సరిగ్గా రాదు. చూసారా ఇప్పుడు చూసారా కొంచెం గ్యాప్ వచ్చింది. నేనైతే కిందకి గీస్తున్నాను, ఇలా గీసాను కదా. ఇప్పుడు చెక్ చేసుకుందాం. కింద వైపుకి గీసానండి కొద్దిగా.
ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది 9 ఇంచులు. చూసారా, ఇలాగ ఆలోచిస్తే మీకే అర్థమవుతుందండి. నార్మల్గా బ్లౌజ్తో చెక్ చేసేసుకుని ఈ విధంగా ఆమ్ రౌండ్ చెక్ చేసుకున్నారనుకోండి, ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రాలేదు కదండి, కింద వైపుకి గీసుకుంటే కరెక్ట్గా వచ్చింది కదా. అంతేనండి. ఇలా బ్యాక్ డిజైన్తో ఈజీగా కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, మనకి బ్యాక్ పార్టు డీప్ నెక్ బ్లౌజ్తో బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కటింగ్ ఈ వీడియోలో పెట్టాను కదండి. తప్పకుండా ట్రై చేయండి. బ్యాక్ డిజైన్ కూడా నెక్స్ట్ వీడియోలో ఇది ఈ మోడల్ బ్యాక్ పార్ట్ డిజైను స్టిచ్చింగ్ పెడతానండి. తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.